అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. అమ్మాబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మన సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, మనల్ని సృష్టించినవాడు, మనల్ని ఈ జీవితం ప్రసాదించినవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మిత్రులారా, మనము ఉపవాసాల ఆదేశాల్లో ఉన్నాం. అందులోని భాగంగా ఈనాటి అంశము ఉపవాసం భంగం కాని పరిస్థితులు. మరచిపోయి పొరపాటున ఏదన్నా తినటం త్రాగటం వల్ల ఉపవాసం భంగం కాదు. పైగా దానివల్ల ఉపవాసానికి ఎలాంటి దోషం కూడా రాదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా మరచిపోయి ఏదన్నా తింటే త్రాగితే వారు తమ ఉపవాసాన్ని కొనసాగించాలి. ఎందుకంటే దేవుడే వారికి తినిపించాడు, తాపించాడు. బుఖారీ. మిస్వాక్ చేయటం వల్ల ఉపవాసానికి ఎలాంటి దోషం కలుగదు. ఒక హదీసులో ఇలా ఉంది. ఆమిర్ బిన్ రబియా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాస స్థితిలో లెక్కలేనన్ని సార్లు మిస్వాక్ చేయటం నేను చూశాను. బుఖారీ. ఎండ తీవ్రత వల్ల ఉపవాసి తలపై నీళ్లు పోసుకోవచ్చు. దానివల్ల ఉపవాసంలో ఎలాంటి లోపం రాదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ బక్ర్ బిన్ అబ్దుర్ రహమాన్ రహమతుల్లాహి అలైహి కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల్లో ఒక ఆయన ఇలా తెలియజేశారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాస స్థితిలో ఎండ తీవ్రత లేక దాహం మూలంగా తలపై నీళ్లు పోసుకుంటుండగా నేను చూశాను. అబూ దావూద్. సహీ. ఉపవాస స్థితిలో మర్మాంగం నుండి మజీ, చిక్కటి జిగట పదార్థం వెలువడటం వల్ల లేక నిద్రలో వీర్యస్ఖలనం జరగటం వల్ల ఉపవాసం భంగం కాదు. దానివల్ల ఉపవాసానికి ఎలాంటి దోషం రాదు. ఒక హదీసులో ఇలా ఉంది. ఇబ్న్ అబ్బాస్ మరియు ఇక్రిమా రజియల్లాహు అన్హుమాలు ఇలా అంటున్నారు: ఉపవాసం ఏదైనా వస్తువు శరీరంలోకి ప్రవేశించటం మూలంగా భంగమవుతుంది, అంతేగాని బయటికి రావటం మూలంగా కాదు. బుఖారీ. తలకు నూనె రాసుకోవటం వల్ల, తల దూవుకోవటం వల్ల, కళ్ళకు సుర్మా పూసుకోవటం వల్ల ఉపవాసానికి ఎలాంటి దోషం ఉండదు. కూరల రుచి చూడటం వల్ల, ఉమ్మిని మింగటం వల్ల ఉపవాసంలో ఎలాంటి లోపం ఏర్పడదు. దోమ, ఈగ లాంటివి గొంతులోకి వెళ్ళిపోవటం వల్ల లేక వాటిని బయటకు తీయటం వల్ల ఉపవాసంలో ఎలాంటి లోపం ఏర్పడదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే వారు తలకు నూనె రాసుకొని తల దూవుకోవాలి. హసన్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉపవాసి ముక్కులో మందు పోసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఆ మందు గొంతులోకి దిగకూడదు. అదేవిధంగా ఉపవాసి కళ్ళకు సుర్మా కూడా పూసుకోవచ్చు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: ఉపవాసి కూర లేక మరేదైనా వస్తువు రుచి చూస్తే తప్పులేదు. అతా రహమతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు: ఉపవాసి ఉమ్మిని మింగవచ్చు. హసన్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: ఉపవాసి గొంతులోకి ఈగ వెళ్ళిపోతే దానివల్ల అతని ఉపవాసానికి నష్టమేమీ ఉండదు. ఎవరికైనా గుస్ల్ అంటే స్నానం చేయవలసిన అవసరమై ఉండి ఆలస్యంగా నిద్రలేస్తే వారు ముందుగా సెహరీ భుజించి ఆ తరువాత స్నానం చేయవచ్చు. అయితే సెహరీ అన్నం తినే ముందు వజూ చేసుకోవాలి. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ బక్ర్ బిన్ అబ్దుర్ రహమాన్ రహమతుల్లాహి అలైహి కథనం ప్రకారం ఓ రోజు నేను మరియు మా నాన్న ఇద్దరం ఆయిషా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆమె ఇలా వివరించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి నిద్రలో వీర్యస్ఖలనం మూలంగా కాకుండా సంభోగం మూలంగా కలిగే లైంగిక అశుద్ధావస్థలో నిద్రలేస్తే స్నానం చేయకుండా ఆయన అలాగే ఉపవాసం ఉండేవారు. ఆ తర్వాత ఫజ్ర్ నమాజ్కు ముందు స్నానం చేసేవారు.
అక్కడి నుంచి మేమిద్దరం ఉమ్ము సలమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆమె కూడా అదే మాట అన్నారు. బుఖారీ. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైంగిక అశుద్ధావస్థలో అన్నం తినాలనుకుంటే లేదా పడుకోవాలంటే ముందుగా నమాజుకు మాదిరి వజు చేసుకునేవారు. ముస్లిం. భావోద్రేకాలు అదుపులో ఉంటాయన్న నమ్మకంటే ఉపవాస స్థితిలో భార్యను ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఎండ తీవ్రత మూలంగా ఉపవాసి స్నానం చేయటం, పుక్కిలించటం చేయవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఓ రోజు నా మనసులో కోరిక పుట్టింది. ఉపవాస స్థితిలోనే నేను నా భార్యను ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత కంగారు పడుతూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వెళ్ళి, దైవ ప్రవక్త, ఈరోజు నేను చాలా పెద్ద తప్పు పని చేశాను. ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పాను. అందుకు ఆయన, అలాగా, అయితే ఉపవాస స్థితిలో నోటిలోకి నీళ్లు తీసుకుని పుక్కించటం కూడా తప్పనంటావు. నీళ్లు తీసుకొని పుక్కించటం కూడా తప్పనంటావా అని అడిగారు. నేను అది తప్పు కాదన్నాను. ఆ మాట విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అందులో మాత్రం తప్పేముంది అని అన్నారు. అహ్మద్, అబూ దావూద్ సహీ. ఉపవాస స్థితిలో శరీరం నుండి చెడు రక్తం తీయించుకోవచ్చు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాస స్థితిలో శస్త్రచికిత్స ద్వారా శరీరం నుండి చెడు రక్తం తీయించుకున్నారు. బుఖారీ. గమనిక. చికిత్స నిమిత్తం సూది, బ్లేడు, కత్తి మొదలగు వాటి ద్వారా శరీర భాగాలను గాయపరిచి చెడు రక్తాన్ని బయటకు తీస్తారు. దీన్ని అరబీలో ఇహ్తిజామ్ అని అంటారు. మిత్రులారా, చూసారా, చిన్న చిన్న విషయాలను మనము ఊహించనైనా ఊహించుకోలేము. అటువంటి విషయాలను ఇస్లాం ధర్మం మన ముందు విశదపరిచి వాటికి సమాధానాలు కూడా మనకు తెలుపుతుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణ ధర్మం, పరిపూర్ణ జీవన వ్యవస్థ. ప్రతి వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశించాలనుకుంటారు. ప్రవేశించవచ్చు. అయితే ధార్మిక విద్యను నేర్చుకొని దాని ప్రకారం ఆచరిస్తూ జీవించాలి. దాన్ని అంటే ధార్మిక విద్యను ఇతరులకు అందజేయాలి. అప్పుడే తీర్పు దినం నాడు సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశించవచ్చు ఇన్షాల్లా. అల్లాహు తఆలా మనందరికీ దీని భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.